ఇది చూస్తుంది. ఈ వాటరే మనం మునగ చెట్టుకిస్తున్నాం. మరి ఈ మునగ చెట్టు చూసుకుంటే ఇది మొత్తం మునగ తోటే కాదని లేదు. కాకపోతే వాటర్ లేకపోవటం వల్ల ఇలా గేదెలు మేపేసుకుంటూ ఉన్న మునగ చెట్లు కూడా ఇరగ్గొట్టేసినాయి. విపరీతంగా ఇరగ్గొట్టేసినాయి. ఎందుకంటే మనకు పంట వచ్చేదానికంటే కనీసం పశుగ్రాసం దొరికిద్దని చూసి మేపేయటం జరిగింది. ఎందుకంటే నా ఎర్రండపాలెంలో వాటర్ లేదు. అధికారులు ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాస్ట్లీ వెహికల్స్ కార్లు కొనుక్కునే దాంట్లో ఉన్న ఇంట్రెస్టు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో లేరు. మరి మనం చూసుకుంటే ఒక చిన్న చెట్టుకి 2 కాయలు పడ్డాయి ఇక్కడ. కానీ అదే ఎలుగొండ ప్రాజెక్టు వచ్చి ఉంటే ఒరిజినల్ భూములు, బంగారు పండే భూములు మనవి. ఆ భూములు ఈరోజు ఎడారి మాదిరిగా ఉన్నాయి. 2006, 7, 8, 9 అయినది కాలువ. రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే చనిపోయాడో ఆ తర్వాత ఆగిపోయినది. కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వచ్చినాడు. చేస్తూ ఉన్నాం, ఇస్తూ ఉంటాం నీళ్ళు అని ప్రతి మీటింగ్లో చెబుతూ ఉంటాడు మహాత్ముడు. ఆ తర్వాత వచ్చినాడు ఒక నాయకుడు. వచ్చిన తర్వాత సంక్రాంతికి ఇస్తున్నాం, జనవరికి ఇస్తున్నా, శివరాత్రికి ఇస్తా, కాదంటే ఆగస్టులోనే ఇస్తా అంటాడు. మరొక పక్క నాయకుడు గొప్పవాడు, ఆయన వచ్చాడు. 2.5 సంవత్సరం అయిపోయినా కూడా ప్రాజెక్టుని ఎంతవరకు తీసుకొచ్చాడో ఆ మహాత్ముడికి తెలుసు, మన ప్రాంత ప్రజలకి తెలుసు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మనిషికి ఆధారం నీళ్ళు. ఆ నీళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 పంటలు కాకపోయినా 1 పంట అయినా పండించుకుంటే ఆ రైతన్న ఇంట్లో చిరు నవ్వు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మాటలు చెప్పినంత ఈజీగా కాదు పని. గతంలో చూసినాం, మరి 2 ముఖ్యమంత్రులని చూసాం. కిరణ్ కుమార్ రెడ్డి